మరి కాఫీలకి టీలకి ఎలా సార్ ఇవన్నీ ఒక అంటే దాని సబ్స్టిట్యూట్స్ వెతుక్కోవడం మొదలుపెట్టాము. అంతే కదా. ఇప్పుడు సిఎండి కాఫీ అని తీసుకొచ్చాను, మీరు తాగారు, కాఫీ లాగానే ఉంది, బట్ నేను కొబ్బరి నూనె పౌడర్ చేశాను, అదే దానే పాలులాగా వాడుకున్నాను, దాంట్లో కాఫీ పొడి కలుపుకున్నాను, కొద్దిగా మాంక్ యాడ్ చేసుకున్నాను. టుడే వీఆర్ హ్యావింగ్ సిఎండి కాఫీ, టేస్టీ కాఫీ వితౌట్ మిల్క్. అంటే కొంతకాలం పాటు ఇవన్నీ తీసేస్తే డెఫినెట్లీ బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ డిటాక్స్ అవ్వడం అనే ప్రాసెస్ మొదలుపెట్టి ఇన్ఫ్లమేషన్ పోవడం అనేది జరుగుతుంది కదా సార్. ఏం తింటున్నాం అని కాకుండా ఎంత తింటున్నాం అనేది కూడా బేరీజ్ వేసుకోవాలి. అవును, ఏది తింటున్నాం అనే దానితో పాటు క్వాంటిటీ అండ్ క్వాలిటీ అదే రెండు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం నచ్చింది కదా అని చెప్పి కుంభాలు తినేస్తాం, అది తినేదేమో చెత్త తింటాం. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనేది చెప్తున్నాం. ఒకటేమో ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి, సర్కాడియన్ రిథం, ఆ బయోలాజికల్ క్లాక్ ప్రకారం తినాలి. ఏం తినాలి అన్నప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు భయం వేస్తాను చెప్పాలంటే, ఇటు చూసినా కూడా ఈ కల్తీ దొరుకుతున్నప్పుడు. బట్ ఎన్ష్యూర్ యూ ఈట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ ఎట్ రైట్ టైం అండ్ రైట్ క్వాంటిటీ. డీటాక్స్ యువర్ బాడీ వన్స్ ఇన్ ఎ వైల్. యూ హ్యావ్ టు డీటాక్స్ యువర్ బాడీ. బాడీలో ఉన్న చెత్త, రోగ నిరోధక శక్తి మన ఎగనెస్ట్గా పనిచేస్తుంది, ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? గట్ హెల్దీగా ఉండట్లేదు కాబట్టి. గట్ హెల్దీగా ఉంచుకోవటం అనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవటం అవసరం అనేది వాళ్ళ హెల్త్ నినాదం.